గ్రహించవలసిన ఒక అద్భుతమైనటువంటి సత్యము ఏంటి అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో పుట్టాడు అని చెప్పేదానికన్నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని చెప్పటం అనేటటువంటిది చాలా గొప్ప సంగతి. పుట్టటము అనంటే ఒక లేనటువంటి వ్యక్తి, అదృశ్యమైనటువంటి వ్యక్తి అప్పుడు ఏదో క్రొత్తగా జన్మించటము అనేటటువంటిది మనం చూస్తాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టటము అనేటటువంటిది కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చాడు. అందుకే అక్కడ రాయబడి ఉంది, యోహాను సువార్త 1:1 రాయబడిన మాట ఏంటంటే, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము ఎక్కడుందంట? దేవుని యొద్ద ఉండెను. ఇప్పుడు 14వ వచనాన్ని చదివితే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా నివసించటానికి మన మధ్యలోనికి ఆయన వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన